అలా విశ్వామిత్రుడి వంశ చరిత్ర గురించి, ఆయన జననం గురించి విని విశ్రమించిన రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, ఆయనతోటి వచ్చిన మునులందరూ మరునాటి ఉదయమే ప్రాతకాలాన్ని లేచి సంధ్యావందనం, అగ్నిహోత్రం మొదలగు కార్యక్రమాలు ముగించుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు. మధ్యాహ్నం సమయానికి గంగానదీ తీరానికి చేరుకున్నారు. గంగానదీ దర్శనం చేసుకున్న రామలక్ష్మణులు, మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదిలో స్నానాలు చేసి పితృతర్పణాలు విరిచారు. మధ్యాహ్న భోజనాలు అయిన తర్వాత అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. విశ్వామిత్రుని చూచి రాముడిలా అన్నాడు: ఓ మహర్షి, ఇచ్చట గంగానది 3 పాయలుగా ప్రవహించుచున్నది కదా, ఇది ఎలా ఏర్పడినది? ఈ గంగానది ఎక్కడ సముద్రంలో కలుస్తోంది? వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు గంగానది గురించి, దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు: ఓ రామా, హిమవంతుడనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్ పర్వతము నివాసము. హిమవత్ పర్వతం సకల ధాతువులకు, ఓషధులకు నిలయము. హిమవంతుని భార్య పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి 2 కుమార్తెలుండేవారు. వారి పేర్లు గంగా, ఉమా. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు తన పెద్ద కుమార్తె గంగను దేవతలకిచ్చాడు. గంగ దేవతలతో పాటుగా వెళ్ళిపోయింది. హిమవంతుని 2వ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదలుపెట్టింది. హిమవంతుడు తన 2వ కుమార్తె ఉమను మహాశివునికిచ్చి వివాహము చేశాడు. గంగా, ఉమ అక్క చెల్లెళ్ళు. గంగ ఆ ప్రకారం దేవతల వెంట ఆకాశమునకు వెళ్ళింది. ఉమ శివుని వెంట కైలాసమునకు వెళ్ళింది. గంగ నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ ఉంది. అది విన్న రాముడు విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని 3 మార్గాల్లో ప్రవహిస్తూ ఉంది? ఎందుకని గంగానది ముల్లోకముల్లో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది? దయచేసి వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు: మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత్ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ ఉమాదేవికి మహాశివునికి ఎంతకాలానికి పుత్ర సంతానం కలగలేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది: మహాశివునికి, ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకుని మహాశివుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు మహాశివుడితో ఇలా అన్నాడు: ఓ మహాదేవా, మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి, మీ తేజస్సును మీ అందే నిక్షిప్తం చేసుకోండి అని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. దేవతలారా, మీరు చెప్పినట్టే చేసేదను. కానీ నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియచేయండి అని అన్నాడు. దేవతలందరూ ముక్తకంఠంతో మీ వీర్యమును భూదేవి ధరిస్తుందని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేశాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుని చూచి, ఓ అగ్నిదేవా, నీవు వాయుదేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తం చేసుకో అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో దర్శింపజేసుకున్నాడు. మహాదేవుని వీర్య ప్రభావం వలన అగ్నిదేవునిలో నుండి మహావీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలందరూ మహాశివుని, ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉమాదేవికి పట్టరాని కోపం వచ్చింది. ఓ దేవతలారా, నేను నా భర్త యందు పుత్రిని కనవలనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలేరు. నా భర్త వీర్యమును భూమిలో, అగ్నిలో నిక్షిప్తం చేశారు. కాబట్టి మీ అందరికీ మీ భార్యల వల్ల సంతానం కలగకుండుగాక అని తీవ్రంగా శపించింది. తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది. ఓ భూదేవి, నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భారీగా ప్రవర్తించు. నా వలనే నీకు కూడా పుత్రుల వలన ఆనందం కలగకుండుగాక అని శపించింది. తరువాత మహాశివుడు ఉమాదేవితో సహా పశ్చిమ దిక్కుగా పోయి హిమవత్ పర్వతం మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాసగిరి మీద తపస్సు చేశాడు. ఓ రామా, ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెప్తాను విను.
పూర్వం దేవతల సేనలకు ఒక సైన్యాధిపతి కావాల్సి వచ్చాడు. దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి అగ్నిదేవుని ముందు పెట్టుకుని తమ కోరికను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు. బ్రహ్మదేవ, ఇప్పటిదాకా దేవతా సేనలకు మహేశ్వరుడు సైన్యాధిపతిగా ఉండేవాడు. కానీ ప్రస్తుతం మహేశ్వరుడు హిమాచలం మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధిపతిని నీవే ఏర్పరచవలనని వేడుకొన్నారు. ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలం మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, దేవతలారా, ఉమాదేవి శాపం వలన మీలో ఎవ్వరికీ సంతాన యోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరూ సైన్యాధిపతిని పుట్టించలేరు. ఆకాశగంగ ఉన్నది కదా, అగ్నిదేవుని యందు ఆ మహాదేవుని వీర్యం నిక్షిప్తమై ఉన్నది కదా. గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యము స్వీకరించును. గంగాదేవికి అగ్నిదేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును. ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. దీనికి ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరం పెట్టదని అన్నాడు. బ్రహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. తర్వాత దేవతలందరూ పుత్రుని కొరకై అగ్నిదేవుని ప్రార్థించారు. అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరకు పోయి, గంగాదేవి, దేవతల కోరిక మేరకు నీవు నా వలన గర్భము ధరింపమని కోరాడు. గంగాదేవి ఒక దివ్యమైన రూపమును ధరించింది. అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు. తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు. గంగాదేవి దేహమంతయు తాపంతో రగిలిపోయింది. ఓ అగ్ని, నేను ఈ వీర్యమును ధరింపలేను. నా ఒళ్ళు అంతా దహించుకుపోతూ ఉంది. నాకు శరీరం వశం తప్పిపోతోంది. నా వల్ల కాదని చెప్పింది. ఓ గంగాదేవి, అటులైన నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలము వద్ద ఉన్న ఒక పర్వతం మీద విడువుము అని అన్నాడు అగ్ని. గంగానది అగ్నిదేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతం మీద విడిచింది. అప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావం వలన బంగారము, వెండి, రాగి, ఇనుమ మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయింది. మహాదేవుని వీర్యం పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి. ఆ రెల్లు పొదల నుండి ఒక కుమారుడు పుట్టాడు. అది చూచి దేవతలందరూ సంతోషించారు. ఆ కుమారుని పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు. దేవతల ఆజ్ఞను శిరసావహించిన కృత్తికలు ఆ బాలుని స్తన్యమునిచ్చి పెంచారు. అందుకని ఆ బాలుడు కార్తికేయుడనే పేరుతో పిలువబడ్డాడు. గంగాదేవి గర్భం నుండి జారిపడ్డాడు కాబట్టి స్కందుడని కూడా పిలువబడ్డాడు. కృత్తికలు ఆరుగురు కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యము అనగా చనుబాలు ఇచ్చారు. ఆ బాలుడు కూడా ఒకేసారి 6 ముఖములతో ఆ తల్లుల చనుబాలు తాగాడు. అందుకని ఆ బాలునికి షణ్ముఖుడని పేరు వచ్చింది. తర్వాత ఆ కుమారుడు దేవసేనలకు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు. అసురులను జయించాడు. ఓ రామా, దీనినే కుమార సంభవము అని అంటారు అని విశ్వామిత్రుడు రామునికి కుమారస్వామి జననం గురించి చెప్పాడు.